బీసీల ఐక్యవేదిక యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున ఒక ప్రెస్ మీట్ కవిత గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ జరిగితే దానికి ప్రతిస్పందనగా తెలంగాణ విప్ ఎమ్మెల్యే అయినటువంటి ఆల్ శ్రీనివాస్ గారు దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆంతర్యం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే బీసీల సమస్యల మీద కవిత గారికి ఏం సంబంధం, కవిత గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, నేను మొదటగా దీని మీద వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే బీసీ సమాజం భారతీయులం కాదా, తెలంగాణ సమాజం కాదా, మాకు భారత రాజ్యాంగం వర్తింపజేయదా, బీసీల సమస్యల గురించి పోరాడడానికి మా వైపు వస్తుంటే మీరు ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు మేము మా మద్దతు కోరుకుంటా ఉన్నాం. ఈరోజు అమ్మ పెట్టదు అడక్క తిన్నది అన్నట్టుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఏం చేయరు, ఉద్యమాలు చేస్తే వచ్చి సపోర్ట్ చేసినటువంటి వారిని విమర్శిస్తూ ఉంటారు. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక కవిత గారు అనేవారు ఒక బీసీ సంఘాలకే కాదు, ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు. అంతెందుకు మన శాసన మండలిలో మైనార్టీల గురించి మాట్లాడారు, దళితుల గురించి మాట్లాడారు, వాళ్ళకి అంటరానితనం మీద మాట్లాడారు, అదేవిధంగా రైతుల గురించి మాట్లాడారు, దాంతోపాటుగా బీసీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని తప్పేమని చెప్పండి. దాన్ని ఏదో పెద్దగా చూపించి మీరు బీసీల గురించి ఎందుకు మాట్లాడతారు, కవిత గారు ఎందుకు మాట్లాడతారు అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా. మరి కులగణన అనేది రాహుల్ గాంధీ సమాచారం మేరకు మీరు చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తూ అంటున్నారు. మరి ఆ సమయంలో మేము అడుగుతా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు బీసీనా, రేవంత్ రెడ్డి గారు బీసీనా? మరి వాళ్ళు సలహా ఇచ్చినప్పుడు వీళ్ళు సమయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు బీసీలు కానప్పుడు మాకు మద్దతు తెలిపేవారు బీసీలే కావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇట్లాంటి చిల్లర మొల్లర మాటలు మాట్లాడితే ఈ బీసీ సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది, లేకపోతే ఎక్కడికక్కడ ఆగిపోద్ది. ఈ బెదిరింపులకు భయపడేటట్లు ఎవరు లేరు. జనవరి 3 రోజు మీ మీద సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర ఒక సభను ఏర్పాటు చేసుకున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ పార్టీని విమర్శించాలని కాదు. మీరు అధికారంలోకి వచ్చారు, మీరైతే డిమాండ్ చేసిరో, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసిరో దాన్ని తూచా తప్పకుండా అమలుపరచమని చెప్తా ఉన్నాం. అంతే తప్ప మీరు కొత్తగా చేయమని చెప్పట్లేము, కొత్త డిమాండ్ ఏం లేవు. ఆ డిమాండ్కు కలిసి వచ్చేటట్టు అన్ని పార్టీలను కలుపుకొని పోతాం. దానికి ముఖ్య అతిథిగా కవిత గారు ఉంటారు. రాబోయే రోజుల్లో అన్ని కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున మేము దాన్ని జయప్రదం చేస్తాం. ఇక ముందైనా సరే ఈ రకంగా బీసీ సంఘాలకు అడ్డుకుంటే మాత్రం కబడ్దారని హెచ్చరిస్తాం.